అందరికీ శరణార్థులు మంచిగున్నారులా నేను వచ్చేసిన ఇయాల సుతం జబర్దస్త్ వార్తలు పట్టుకొచ్చిన ఇంకెందుకు ఆశం మొదలు పెద్ద వార్తలు చూద్దాం పారి ఇష్టం వచ్చినట్టు చేస్తుండ్రు అరెస్టులు సీఎం సార్కి అవుతున్నదట బుగులు చేయనని చెప్పిండ్రు అప్పులు రెండొద్దులకే తప్పిండ్రు మాటలు హైడ్రాకు మళ్ళోసారి కోర్టు సురుకులు కూలగొడుతున్నారట పేదోళ్ళ ఇండ్లు కొలువుల కోసమేనట అందాల పోటీలు ఎట్లనో తెలియక పరిశాన్ అవుతుండ్రు చదువుకునేటోళ్ళు ఎమ్మెల్యే మీద మరలబడ్డరు బడి పిల్లలు మేడానికి ఏం తెలియదు అంటుండ్రు పాలకుర్తోళ్ళు మీ అందరికీ ఏనుగు తెలుసు కదా ఎంత పెద్దగా ఉంటుంది దాని కాలంతా కూడా ఉండం మనం అది ఉట్టిగా ఇట్లా ఒరుగుతనే మనం కీసుమంటాం ఇక చీమ ఎంత ఉంటుందో తెలుసు కదా చిన్నగా ఇంతంతే ఉంటుంది కానీ అదే చీమ ఏనుగు తొండంలోకి పోయిందనుకో ఎట్లుంటుంది పానం పోయినట్టే చేస్తుంది సరే ఇప్పుడు ఈ ఏనుగు చీమ కథ ఎందుకు చెప్పిందంటే మన సర్కారోళ్ళ తీరు కూడా ఇట్లనే ఉన్నది అమ్రాబాదు అడవులకెళ్ళొచ్చినా పెద్ద పులులను చూసినా చిన్న పులులను చూసినా తొక్కుకుంటూ వచ్చిందని ఒక ఆయన చెప్పుకుంటాడు కదా నేను ఎవ్వలకు భయపడా నేనే తోపును తురుమునని కూడా చెప్పుకుంటాడు కానీ చూడుర్రి బక్కగున్న గీ పెద్ద మనిషి వెంకటయ్యను చూసి జడుసుకున్నాడు ఆయన కడుపులో ఏదో బాధుండి ఓ టీవీలోతోని మాట్లాడుకుంటా కోపంతోని ఓ రెండు మాటలు అన్నాడు ఆయంత దానికి ఇద్దరు పోలీసోళ్ళు వచ్చి తింటున్న కంచం పక్కకు పడేసి గుంజుకపోయిర్రు ఏం దోత్తలేదు సార్ మీ దండం పెడతా నాకు దోయక ఏం మాట్లాడలే ఎవరికి ఏం చెప్పుకోలేదు బువ్వ తింటోని పల్లెవాడ గుంజాడ పెట్టిండు ఒక ఆయన తెల్లటి బట్టల మీద ఇద్దరు ఉన్నారు ఒక ఆయన పోలీసు డ్రెస్ మీద ఉన్నాడు ఆ ఇద్దరు ముగ్గురు వచ్చి పట్టుకొని పోయి కారు ఆపి కారు కాడి తీసుకొని పోయి కార్లు వేసుకొని వెళ్ళిపోయిండ్రు నేను ఆడదాకా ఉరికిన సార్ దండం పెడతా అటీటన ఈ ముచ్చట బయటికి తెలిసింది సర్కారును సోషల్ మీడియాలో అందరు అరుచుకున్నారు గడీలెత్తు గప్పాలు కొట్టుకుంటారు ఇవేం బేకారు పనులని పొట్టు పొట్టు అరుచుకున్నారు దీంతో నడి రాత్రికి పెద్ద మనిషిని తీసుకొచ్చి ఇంటికాడ ఇడిచిపెట్టి పోయిర్రు అంటే ఎంత పెద్ద పులైనా ఏనుగైనా ఎప్పుడో ఒకప్పుడు ఎవలో ఒకలకు భయపడాల్సిందే పొడుగోడు పొట్టోని కొడితే పొడుగోని పోషవ కొడుతుంది కానీ ఈ పేదోళ్ళ మీద ప్రతాపం చూపించుడేంది చెప్పుండ్రి అది చేస్తాం ఇది చేస్తామని హామీలు ఎవలియమన్నారు ఎవలు ఎగబెట్టు అన్నారు చెప్పింది చేయకపోతిరి మీదికెళ్ళి ఇట్లా కేసులు పెట్టి బెదిరిద్దామని చూడబడితిరి కానీ కేసులకు దాడులకు తెలంగాణ బిడ్డలు భయపడతారా చెప్పుండ్రి ఈ పెద్ద ఆయన మీద కేసు పెట్టి రేవంత్ సారు కడుపులో భయం ఎంతున్నదో బయట పెట్టుకున్నాడని ఇది చూసిన పబ్లిక్ అంటున్నారు మనం ఎంత మందిని తొక్కుకుంటూ వచ్చినా మనలను దొక్కేటోళ్ళు కూడా ఉంటారనే ముచ్చట మర్చిపోద్దని సలహా ఇస్తున్నారు నాకు తెలిసిన ఒక ఆయన ఉన్నాడు బాగా సిగరెట్లు తాగుతాడు ఇదేందన్నా గీ తీర సిగరెట్లు తాగితే పానం ఖరాబ్ కాదా నీ మీదనే బతుకుతున్నోళ్ళు ఏం కావాలని గట్టిగానే అరుచుకున్నా దీంతో రేపటి సంది సిగరెట్లు ముట్టుకోనని చెప్పిండు నిజంగానే బంద్ చేస్తాడు కావచ్చునని అనుకున్నా కానీ తెల్లాడితే మళ్ళా తాగుతూనే ఉన్నాడు ప్రతిసారి నేను అడుగుడు ఆయన బంద్ చేస్తా అనుడు మళ్ళా గుప్పు గుప్పుమని పొగ పీల్చుడు ఇదే నడుస్తున్నది సేమ్ టు సేమ్ మన కాడ కూడా ఒక ఆయన ఇదే పని చేస్తున్నాడు ఈ ఇగురంగల్ల పనివంతుడు ఎవలో కాదుల్లో మన ముఖ్యమంత్రి రేవంతుల వారు పోయిన సర్కారోళ్ళు మొత్తం అప్పులే చేసిండ్రు రాష్ట్రాన్ని ఆగం పట్టించిండ్రని ఎప్పుడు చెప్తూనే ఉంటాడు కదా కానీ సారుకు అప్పులంటే తెలియదట ఏమంటున్నాడో చూడుర్రి నేను మళ్ళీ అప్పులు చేయదలుచుకోలే పప్పు కూడు వండదలుచుకోలే అప్పు చేసిన పప్పు కూడు ఎప్పటికైనా మనకు ముప్పే అని అప్పు మనకు ముప్పు అని నేను స్పష్టంగా నిర్ణయించుకున్నా ఇన్నారు కదా ఇక ఇప్పటి సంధి అప్పులు చేయనని అంటున్నాడు సారు నిజంగానే చెయ్యరు కావచ్చునని సంబరపడేరు ఈ మాటన్న రెండొద్దులకే నాలుక మరలేసిండు ఈడికే 1,60,000 కోట్ల రూపాయలు పట్టుకొచ్చిండ్రు కొత్తగా 70,000 కోట్ల అప్పులు తెస్తారట సారు చెప్తున్నదే ఇంతున్నదంటే అసలు లెక్క 2 లక్షల కోట్లు దాటిపోతుంది కావచ్చునని ఈ లెక్కలు తెలిసినోళ్ళు అంటున్నారు కానీ నీళ్ల మీద రాస్తేనన్నా జరసేపు ఆగుతుంది కావచ్చును గాని
రేవంతన్ సారు ఇంతసేపు కూడా మాట మీద నిలబడేటట్టు లేడని ఇది ఎరికేనోళ్ళు మాట్లాడుకుంటుండ్రు. కానీ సార్కు ఇదేం బుద్ధో ఏమో పోన్రి. మాట చెప్పిందంటే అస్సలే చేయడు. అందరికి రుణమాఫీ చేస్తానని రాష్ట్రంలో ఉన్న దేవుళ్ళందరి మీద ఓట్లు పెట్టే ఇప్పటికీ సగం మందికి కూడా లోన్ల మాఫీ కాకపాయే. ఓట్ల ముంగట చెప్పిన 6 గ్యారంటీలు అటే బాయే, ఓట్లయిపోయినాక ఇస్తానన్నవి కూడా జాడలేవాయే. ఆడువారి మాటలకు అర్థాలు వేరుంటాయని సినిమా పాటలల్లా ఇన్న గాని రేవంతన్ సారు మాటలకు అర్థాలు వేరుగుంటాయని కండ్ల ముంగట కనిపిస్తున్నదని అంటున్నారు. రేవంతన్ సార్కు పేదోళ్ళంటే మస్తు ప్రేమ. పేదోళ్ళకి ఏదన్నా తిప్పలొస్తే సారు మనసు కలికల అవుతుంది. తిండి తినడు, నీళ్లు తాగడు. అంత మంచి మనసు సార్ది అని కాంగ్రెస్ వాళ్ళు చెప్పుకుంటారు కదా. హాలే కాదు, సార్ కూడా అదే చెప్పుకుంటాడు. కానీ అదంతా ఉట్టిదే అంటున్నారు. కావాలంటే మీరు కూడా చూడుర్రి. నోట్ల బెల్లాలు కడుపుల కత్తులు అన్నట్టే ఉన్నది పోన్రి రేవంతన్ సారు కథ. పేదోళ్లకు మంచి చేస్తున్నామని మస్తు మాటలు చెప్పుకుంటాడు. పేదోళ్ల కోసమే పుట్టిందని చెప్పుకుంటాడు. హైడ్రా కూడా పేదోళ్ల మంచి కోసమే తెచ్చిందని రోజు చెప్తానే ఉంటాడు. హైడ్రా వస్తుంది, బుల్డోజర్ పెడుతురు. బుల్డోజర్ ఇవి దేనికి అవసరము? బుల్డోజర్లు గానీ హైడ్రాలు గానీ 10 అంతస్తులో 20 అంతస్తులో ఆకాశ హర్మాలు అటుగోలు కట్టి అడుగుల కొట్టడానికి ఇవి అవసరం. చిన్న పూరి గుడిసె లాంటి ఇల్లు కట్టుకునే దానికి హైడ్రా ఏంది? దాంట్లో మిషన్ ఏందా? అసలు ఏమన్నా వచ్చేస్తుంది హైడ్రా? అసలు ఏంది హైడ్రా? ఏమన్నా భూతమా? నిజమే, పేదోళ్ళు చిన్న గుడిసేసుకుంటే తప్పేమున్నది చెప్పుండ్రి. సర్కారు భూమి కబ్జా పెట్టి కట్టిన పెద్ద పెద్ద బిల్డింగులు కూలగొట్టాలి గాని పేదోళ్ళ గుడిసెలు కూలగొడతారా? హబ్బ సారు ఎంత మంచి మాటలు చెప్తున్నాడని అప్పుడే సంబరపడకుర్రి. సారు మాటలు మాణిక్యాల లెక్కనే ఉంటాయి గాని చేతలన్నీ చెత్తబుట్ట లెక్కనే ఉంటాయట. ఈ మాట మేమంటలేము, హైకోర్టోళ్లే అన్నారు. కట్టిన ఇండ్లు కూలగొట్టడానికి హైడ్రా అని ఓ దుకాణం పెట్టిరు కదా, దాని మీద నిన్న హైకోర్టులా జడ్జి సారు మస్తు కోపం చేసిండ్రు. పర్మిషన్ లేకుండా కట్టిన పెద్దోళ్ల బంగుళాలు కూలగొట్టుమంటే పేదోళ్ల కడుపు కొడుతున్నారని మస్తు గరమైండ్రు. దుర్గం చెరువులున్న ఇండ్లను ఎందుకు కూలగొడతలేరని రంగనాథ్ సార్ని అడిగిర్రు. కానీ అక్కడ రేవంతన్ సారోళ్ళ అన్న పోటీ చేయకుండానే కొడంగల్కు ఎమ్మెల్యే అయిన తిరుపతి రెడ్డి సారు ఇల్లుండే. ఎట్లా కూలగొడతారు చెప్పుండ్రి? హైడ్రా వచ్చిన కాంచెల్లి పేదోళ్ల కొంపలు కూలుస్తున్నది తప్పితే పెద్దోళ్ల జోలికి పోయింది లేదాయే. ఇంకో దిక్కు మన రేవంతన్ సారేమో పేదోళ్ల మంచి కోసం మొగులు మీదికెళ్ళి దిగొచ్చినట్టే మాట్లాడతాడు. మే నెలలా మన హైదరాబాద్ లా అందాల పోటీలు పెడతారట. అసలు ఈ అందాల పోటీలు ఎందుకు పెడతారు? వాటితోటి ఏమొస్తుంది? సర్కార్కి ఏమైనా ఆమ్దాని వస్తుందా? కొత్త కంపెనీలు ఏమైనా వస్తాయా? అసలు ఈ పోటీలు ఎందుకు పెడతారో ఏమో నాకైతే సమజైతలేదు. మరి మంత్రి సార్ నడుచుకుందాం పారి. రైతులు ఆగమైతా అంటే అందాల పోటీలు ఏందని సర్కారు మీద ప్రతిపక్ష పోళ్ళు మస్తు గరమైతున్నారు కదా. అందుకే అందాల పోటీలు ఎందుకు పెడుతున్నారో మంత్రి జూపల్లి సార్ చెప్పిండు. ఈ మిస్ వరల్డ్ కాంపిటీషన్ పెట్టినటువంటి ఉద్దేశం ఏంటంటే ప్రధానంగా కొత్త రాష్ట్రం తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువత ఉద్యోగ ఉపాధి అవకాశాలు మెండుగా రావాలంటే, అట్లాగే పెట్టుబడులు పెద్ద ఎత్తున ప్రపంచ స్థాయిని ఆకర్షించాలంటే కొత్త రాష్ట్రం చాలా మందికి తెలియకుంటుంది. తెలంగాణ రాష్ట్రం ఉంది, హైదరాబాద్ ఉంది అనే కింద దీని యొక్క ఉద్దేశం, లక్ష్యం. వారెవ్వా మస్తు చెప్పిర్రు సారు. అందాల పోటీలతోని నిరుద్యోగులకు కొలువులు వస్తాయట, పెట్టుబడులు పెరుగుతాయట. తెలంగాణ అనేది ఒకటి ఉన్నదని దునియాకు తెలుస్తుందట. కానీ ఈ పోటీలతోని కొలువులు ఎట్లొస్తాయో పెట్టుబడులు ఎట్లా పెరుగుతాయో నాకైతే సమజైతలేదు. తెలంగాణ గురించి దునియాకు ఎప్పుడో తెలిసిందనే ముచ్చట ఈ మంత్రి సారుకు ఇంకా తెలిసినట్టు లేదు. దునియా మొత్తం తెలుసు కాబట్టే అమెజాన్, గూగుల్ అసొంటి పెద్ద పెద్ద కంపెనీలు ఇక్కడ ఆఫీసులు పెట్టినాయి. యాపిల్ ఫోన్ల కంపెనీ కూడా వచ్చింది. మరి ఇప్పుడు అందాల పోటీలు పెట్టి ఎవలకు కొలువులు ఇస్తారు, ఎవరెవల దగ్గర పెట్టుబడులు పెడతారు? తెలంగాణ గురించి కొత్తగా దునియాకు ఏం చెప్తారు? ఎక్కడికి పోయినా తెలంగాణ దివాలా తీసింది, కండ్లు తేలేసిందని చెప్పుకునే మీరు గొప్పదనం కోసమే ఈ పోటీలు పెడుతున్నామని చెప్తా అంటే ఎందుకో డౌట్ కొడుతున్నది సారు. కానీ 50 కోట్లు పెట్టి 700 కోట్ల ఆమ్దాని తెచ్చిన కార్ల పోటీలనేమో తప్పంటిది, కేసులు పెడితిరి, జైలుకు దోల్తామంటిరి. ఇప్పుడు అందాల పోటీలకేమో 250 కోట్ల రూపాయలు ఖర్చు చేయబడుతుంది. అయినా పైసలేమన్నా మీ జేబులకి వెళ్ళి పెడుతున్నారా చెప్పుండ్రి? జనం సొమ్మేనాయే, మీకు పోయేదేమున్నది తీండ్రి. కానీ అందరికి నీతులు చెప్పి మీరు చేస్తున్నదేంది సార్ అని పబ్లిక్ అడుగుతున్నారు.
చదువుల శాఖ ఎంత చక్కదనం ఉన్నదో నెలకు 1-2 మాటలు చెప్పుకుంటూనే ఉన్నాం. అయినా రోజుకో వార్త వస్తూనే ఉన్నది. మనం ఎన్ని చెప్పినా ఎన్ని మాటలు చూపించినా దున్నపోతు మీద వాన పడ్డట్టు కూడా అయితలేనట్టున్నది. కుక్కతోక వంకనున్నట్టే అవుతున్నది. ఇప్పుడు మళ్ళేం చేసిండ్రో చూడుర్రి. చదువులు శారడు బల్పాలు దోసడన్నట్టే అవుతున్నది సర్కారు బడుల్లా. చదువు చెప్పుడు తక్కువ ఉన్నది, పొలగాన్లను తిప్పలు పెట్టుడు ఎక్కువ ఉన్నది. చదువులు మంచిగా చేస్తానని ముఖ్యమంత్రి సారు చెప్పుకుంటున్నాడు. కానీ చూడుర్రి బడులల్లో ఏమైతున్నదో. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు కాడున్న అమ్మాపురం బడికి ఎమ్మెల్యే యశస్విని మేడం పోయింది. సర్కారు తన పైసలు లేక కుర్చీలేసడానికి కూడా మనుషులను పెట్టలే. బడిలున్న పొలగాన్లతోనే కుర్చీలేయించింది. చిన్న చిన్న తమ్ములు చూడుర్రి ఎట్లా తిప్పల పడుతున్నారో. చదువుకోవాల్సిన పిల్లగాళ్ళతోని పని చేస్తున్నారు. ఇంకో దిక్కు పగటీలి తిండి సరిగా పెడతలేరట. ఇదేనా మీ చక్కదనమని బడి పిల్లలు వాళ్ళ అమ్మా నాయనలు అడ్డం తిరిగిర్రు. పాపం మేడం నెలల 25 రోజులు అమెరికాలుంటే 5 రోజులు ఇక్కడ ఉంటదాయే. ఇవన్నీ ఎట్లా తెలుస్తాయి చెప్పుండ్రి. అటు పాలకుర్తిలా అన్ని పనులు మేడం వాళ్ళ అత్తనే చూసుకుంటదట. ఈ మేడానికి ఏం తెలవనిస్తలేనట్టున్నారు. గందుకే ఏం చెప్పాలో సమజ్గానట్టున్నది. పొలగాళ్ళు అడ్డం తిరిగినా ఏం మాట్లాడుకుంటేనే అక్కడికి వెళ్ళిపోయింది. అక్కడున్నోళ్ళు మొదలు కోపానికి వచ్చినా గాని అటెనక అయ్యో పాపం అనుకున్నారట. అత్తకు చెప్పకుండా మాట్లాడితే ఏమన్నా అనుకుంటది కావచ్చని అట్లా కారెక్కిపోయిందని అక్కడున్నోళ్ళు అనుకుంటున్నారు. కానీ మేడానికి తిప్పలే ఉన్నది. పోన్రి ఏం చేయాలన్నా ఇటు అత్తగారి పర్మిషన్ తీసుకోవాలి, అటు ముఖ్యమంత్రి సార్ పర్మిషన్ తీసుకోవాలి. తెలంగాణలో మా ఆడోళ్ళందరికీ బస్సు ఫ్రీ. ఎక్కడికెళ్ళి ఎక్కడికైనా పోవచ్చు రావచ్చు. ఫ్రీ బస్ అని ఓట్ల ముంగట చెప్పగానే చాలా మంది చేయి గుర్తుకే ఓటేసిండ్రు. శిష్యుడే ఇట్లా చేస్తే నేనెందుకు ఊకోవాలని గురువు చంద్రాలు సార్ కూడా అదే పని చేసిండు. అక్కడ కూడా మా అక్కలు మస్తుగా ఓట్లేసిండ్రు. కానీ గెలిచి ఏడాది అవుతున్నా ఇంకా ఫ్రీ బస్సు పెట్టలేదట. అందుకే అక్కడ అక్కలు ఏం చేస్తున్నారో చూడుర్రి. అగో ఇదేంది ఫోన్లు చూపిస్తున్నారని పరిశాన్ కాకుర్రి. ఇప్పుడు ఆంధ్రలా ఇదే నడుస్తున్నది. అక్కలు బస్సు ఎక్కుతున్నారు. కండక్టర్ వచ్చి టికెట్ అడిగితే ఓట్ల ముంగట చంద్రాలు సార్ చెప్పిన వీడియోలు చూపిస్తున్నారు. బస్ ఎక్కి ఎక్కడికెళ్ళి ఎక్కడికైనా పోవచ్చని ఓట్ల ముంగట చంద్రాలు సారే చెప్పిండు. మళ్ళా మీరు టికెట్ ఎట్లా అడుగుతారని కండక్టర్ల మీదనే గరం అవుతున్నారు అక్కలు. ఇవే కాదు ఒక ఆయనకు చంద్రాలు సారు ఏషం కూడా వేసుకొని తీసుకుపోయిర్రు. ఆంధ్రలో చేస్తే చేసిరు గాని బస్సులు సరిపోతలేవ్వని, సీట్లు దొరుకుతలేవ్వని తెలంగాణలో మాత్రం ఇట్లా చేయకుర్రి అక్కలు. వాళ్ళు చంద్రాలు సార్ వేషం వేసుకొని పోయినట్టు మీరు రేవంతన్ సార్ వేషం వేసుకొని పోయేరు. ఏమనక ముందే సారు కేసులు పెట్టి చంచల్గూడకు చర్లపల్లికి తోలిస్తున్నాడు. మీరిట్లా చేస్తారా అంటే బడే భాయ్తోని మాట్లాడి అండమాన్ జైలుకు తోలిస్తాడు. అటెనక మీ ఇష్టం. కానీ ఫ్రీ బస్ అంటే మంచిగా ఉంటది కావచ్చని పక్క రాష్ట్రం అక్కలు అనుకుంటున్నారేమో. మన తాన సిగలు బట్టి కొట్టుకున్నాయి, సీట్ల కోసం ఫైటింగ్ చేసుకున్నాయి చూడనట్టున్నారు. మన తాన అయితున్నాయి చూస్తే మా కొద్ది ఫ్రీ బస్ అని మర్రి చూడకుండా ఉరుకుతారు కావచ్చు. ఇవి 5 ముచ్చట్లు. ఇంకిన్ని సూపర్ ముచ్చట్లతోటి మళ్ళీ వస్తా. చూస్తూనే ఉండుర్రి మన తీన్మార్. ఇదే అసలు తీన్మార్.